అదేవిధంగా నాతో పాటు కవిత్వాపటంలో పాల్గొంటున్న పెద్దలకు శుభాకాంక్షలతో నేను ఇంద్రావతి రాహుల్ నాయక్, ఎంఏ తెలుగు, ఉస్మానియా విశ్వవిద్యాలయం. కవితా శీర్షిక తంగేడు పూలు దారి తప్పినాయి. అవును, మీరు విన్నది నిజమే. నేడు తంగేడు పూలు దారి తప్పినాయి. చీకటికి వెలుగుకు యుద్ధం జరిగి కొత్త ఆశా కిరణంతో అవ్వ పొడిపించుకున్న పచ్చబొట్ల గుర్తులతో రేపటి ఉదయం కొరకు గమ్యానికి సిద్ధమవుతున్న తంగేడు పూలు నేడు దారి తప్పినాయి. తమ ఉనికి కోసం చారిత్రక పూటల్లో పరావర్తన బింబాన్ని ఏర్పరిచి ఇంద్రధనస్సులా మెరవాలని వస్తున్న కొత్త పుప్పొడి రేణువులపై పత్రాలు నెమ్మదిగా కిందికి లాగుతున్నాయి. మట్టిలో దాగున్న గవ్వలు నాగలి స్పర్శతో కదిలి తమ దేహాలపై కొత్త గుర్తులను గీసుకుంటున్నాయి. రెక్కలు కట్టుకొని మరో ప్రపంచం కోసం సిద్ధమవుతున్న పక్షి రెక్కలపై మరో మాయ పిడుగుపడి అతలాకుతలం చేస్తుంది. పాపాయి బొడ్డు తాడును తల్లి చెకుముకి రాళ్లతో కోయక ముందే కొత్త మహమ్మారి తన గోళ్లతో గీకేస్తుంది. పునరుత్పత్తి జరిగి కొత్త జీవిని ప్రసాదించే పత్రహరిత పూల చెట్టు తన గమ్యాన్ని మరిచిపోయి పిచ్చిదైపోయింది. ఇప్పుడు పత్రాలు మళ్ళీ కదిలికల చప్పుడుతో దాగిపోయినాయి. పూలు మాత్రం తమ ఉనికి కోసం పోరాటం చేస్తూ చిక్కుముడిని విప్పేది ఎవరు మరెవరు. ధన్యవాదములు. థ్యాంక్ యూ రాహుల్. ఒక కవి తన కవిత ఎత్తుగడ ప్రారంభంలో గొప్ప వాక్యంతో కనుక ప్రారంభం జరిగితే ఆ కవిత చాలా గొప్పగా నిలుస్తుంది. తర్వాత ఆ కవి సమ్మేళనాల్లో ముఖ్యంగా ప్రారంభం లైన్లు చాలా ముఖ్యం, అంటే ప్రేక్షకులను ఆకర్షించడానికి. ఆ విషయాన్ని తెలుసుకున్న కవి రాహుల్ నాయక్. ఈ కవిత ఎత్తుగడ ఎట్లా ఉందంటే, తంగేడు పూలు దారి తప్పినాయి అనే వాక్యంతో ఈ కవిత ప్రారంభమవుతుంది. చాలా గొప్ప ఎత్తుగడతో ప్రారంభించాడు రాహుల్. ధన్యవాదాలు రాహుల్. తర్వాత మహమ్మద్